కరెంట్ విషయంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు ఇబ్బడి-ముబ్బడిగా పెరిగిపోయినాయి. అంతకుముందు పెరిగినాయి. కానీ చంద్రబాబు టైంతో పోల్చుకుంటే జగన్ టైంలో విపరీతంగా పెరిగినాయి. జగన్ ఓటమిలో అదొక కీలక పాత్ర అయింది. నేను అనేక సార్లు ప్రస్తావించప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఈ కరెంటు బిల్లులు చూస్తుంటే ఇక ఎవడు వ్యాపారాలు చేయాలి, మీరు బటన్లు నొక్కే డబ్బులన్నీ కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా లాక్కున్నట్టుంది అన్నట్టు. పట్టించుకోలేదు. ఇప్పుడు అందులో అప్పుడు ఎక్కువ వసూలు చేసిన వాటిని తిరిగి కట్టమని చెప్పి చెప్తోందంటే వీళ్ళు పట్టించుకోలేదనే కదా అప్పుడు ఎక్కువ వసూలు చేస్తున్నటువంటిది ప్రభుత్వం. అప్పుడున్న మంత్రి చేతకాలేదనినే కదా ఆ పర్యవసానం బాలినేని అనుకుంటా అప్పుడు ఉంది. ఏనాడు పట్టించుకోలేదు. ఆయన రాజకీయం ఆయన చేసుకునేవాడు, కరెంటుది ఎప్పుడు పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ అల్లాడిపోయింది రాష్ట్రం. ఆ పాపం వెంటాడింది. జగన్ ఓటమిలో పేదలు కూడా తిరగబడి ఓట్లేశారంటే అంత ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా కరెంట్ అనేది ఒక కీలకమైంది. చంద్రబాబు వచ్చాక ఈయన మళ్ళీ కరెంటు బిల్లులు పెంచేశారు. కానీ పరిస్థితి అర్థం చేసుకున్నాక మొన్న ఈ మధ్యన ఏదైతే ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆ నివేదిక ఆధారంగానన్నా సరే ఏది ఒక దీనికి కొంత బిల్లు తగ్గినాయి. అట్లాగే ఇప్పుడు బిల్లులు తగ్గుతున్నాయి. కరెక్ట్, ఒప్పుకు తీరాల. నిజంగానే ఒప్పుకోవాలి. కరెంటు బిల్లులు తగ్గుతున్నాయి. స్టిల్ ఇప్పుడు కూడా అప్పటితో పోల్చుకుంటే తగ్గుతున్నాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. దీంతో పాటుగా ట్రాన్స్కో నెట్వర్క్ని బలోపేతం చేసేందుకు 9,000 కోట్లు రాబోయే రోజుల్లో డేటా సెంటర్లు భారీ పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ట్రాన్స్కో సప్లై సిస్టమ్స్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. మంచి ఆలోచన.